హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈ 100 క్లాసెస్ ఇన్ 20 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు ఫిబ్రవరి 3 అనమాట. ఈ రోజు కల్లా నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి 5 క్లాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్లోని నిన్న 1 డే కంప్లీట్ చేశాను. ఈరోజు 4 డేస్ 4 టాపిక్స్ కంప్లీట్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక 2 క్లాసెస్ కూడా కంప్లీట్ చేసేద్దాము. టోటల్ 6 క్లాసెస్ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఏం జరిగిందంటే సింపుల్ ఇంట్రెస్ట్లోనే 3 క్లాసెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. కాబట్టి ఎస్టర్డే 1, ఈరోజు 3, 4/5 అయితే కంప్లీట్ అయ్యాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఈరోజు ఏం కంప్లీట్ అవ్వలేదు, అవి రేపు చూడాలి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ప్రతి 4 సమ్స్ చేసిన తర్వాత ఎక్కువ బ్రేక్స్ అయితే తీసుకుంటున్నాను. ఈరోజు స్టార్ట్ చేసిన డే అయితే ఇదే. ఎందుకంటే స్లోగా పేస్ పికప్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. ఫస్ట్ డే ఒక 1 క్లాస్, ఈరోజేమో 3 క్లాసెస్, అలాగే రేపేమో ఒక 5 క్లాసెస్కైనా పికప్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. కానీ ఈ రకంగా నోట్స్ అది ప్రిపేర్ చేసుకోవడం టైం వేస్ట్ అనిపించినా సరే నాకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, 3 లైన్స్ ఉంది. ప్రతిసారి క్వశ్చన్ రాసుకొని దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ విని మనకు అర్థమయ్యే రకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా టైం టేకన్ అనమాట. సో ఈ మెథడ్ ఒకటి నాకైతే బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ క్వశ్చన్ చూడడం, నేను ట్రై చేయడము, నేను ఏదైనా తప్పు చేస్తే దానికి క్లాస్ చూసి ఒక సొల్యూషన్ రాసుకోవడం, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించింది. ఇంకా సింపుల్ ఆప్షన్ ఉన్నది, ఆల్రెడీ క్లాస్ నోట్స్ అనేది PDF అవైలబుల్గా ఉంటుంది, కానీ అది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే కుదరదు. కాకపోతే అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని అది చేసుకోవాలి. అప్పుడు మనం క్లాస్ అయితే అంత శ్రద్ధగా వినము, అదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇలాగ క్వశ్చన్ రాసుకొని ఇలా చేసే కన్నా క్వశ్చన్ ప్రింట్అవుట్ తీసేసుకొని ఆన్సర్ రాసుకోవడమే బెటర్ అని అనిపించింది. ఈ మెథడ్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ షార్ట్ని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు కూడా పార్ట్ అవ్వాలనుకుంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేనైతే నా యాస్పిరెంట్గా ఉన్న నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మీకు కూడా మెటీరియల్స్ అవి ప్రొవైడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ప్రజెంట్ అయితే ఈ 20 డేస్ కంప్లీట్ అయ్యి అర్థమెటిక్ కంప్లీట్ అయితే ఇంకా డైరెక్ట్గా ప్రాక్టీస్లోకి అయితే దిగొచ్చు. వెయిటింగ్ ఫర్ దోస్ ప్రాక్టీస్ సెషన్స్. ఉంటా మరి, బాయ్.